సంపూర్ణ కార్తీక మహాపురాణము 11వ రోజు పారాయణము. యుద్ధము యొక్క వర్ణన. అత్రి వివాచ. అగస్య, సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించినది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడివేడి గుదియలతో, ఇనుప కట్ల తాడి కర్రలతో, ఖడ్గ, పటిమ, ముసల, సోల, భల్లాకటక, తోమర, కుంభ, కుంటారాద్య ఆయుధాలతో ఘోరముగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంబోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజేని గొడుగును, ధ్వజమును, రథాన్ని కూలగొట్టాడు. అనంతరం ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంబోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంబోజరాజుని కవచాన్ని చీల్చి గుండెలలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికితీసి ఆ కాంబోజ మహారాజు, ఓ పురంజయ, నేను పొరలు సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాన్ని నీకు త్రిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వానిని తన వెంట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి. ధనస్సును ముక్కలు చేశాయి. పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాపతి 20 రెక్కల బాణాలను వెంట సంధించి వానిని ఆకర్ణాంతము లాగి కాంబోజరాజుపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్ఛిల్లాడు. దానితో యుద్ధము మరింత భయంకరమైనది. తెగిన తొండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు మొండాలు వేరుగాబడిన గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కలేబరాలతో కథన రంగమంతా కంటపింపుగా తయారైంది. మృతవీరుల రక్తమక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజరుని యొక్క బలం క్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు. అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల యొక్క విజయానికి పడిపడి దుఃఖిస్తూ పురంజయుని చూసి, సుశీలుడనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రవర్తనతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గము రాజా. ఇది కార్తీక పూర్ణిమ. కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభమానముగా ఉండటం వలన ఈవేళ ఈ ఋతువులలో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ ఇత్యాది నామాలతో మేళ తాళాలతో ఎలుగెత్తిపాడు. ఆ పాటలతో పరవశుడైన హరి ముందు నర్తించు. ఆ పాటలతో పరవశుడువై హరి ముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వలన నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్య మహిమ చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. భూపతి, ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కానీ, నీకు శరీర బలం లేకపోవడం కానే కాదు సుమా. మితిమీరిన అధర్మ ప్రవర్తన వలన నీవు ధర్మఫలం, తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంపత్తులు, సౌభాగ్య సంతానాలు సంఘటిల్లుతాయని తీరుతాయి. నా మాటలు విశ్వసించు. 21వ సమాప్త. 2వ నాటి యుద్ధము, పురంజయుని విజయము. అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. అగస్త్య, ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫల, పుష్ప, పల్లవ దళాదిగా విష్ణువును షోడోపచారాలతోనూ పూజించి
ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళ తాళాలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నర్తించాడు. అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునః యుద్ధరంగాన్ని చేరాడు. నగర సరిహద్దులను దాటుతుండగా శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు. ఆ టంకారం చెవిడబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుడు ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలుగా ఆకాశానికి సైతం ఎగరగలిగిన గుర్రాలతోనూ ఐరావతారాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరుల ప్రాణాలు తెగించి పోరాడే కార్బలాలతోనూ క్రమంగా యుద్ధం దుర్నీక్షమానంగా పరిణమించసాగింది. గతరాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయటం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజులు శక్తులన్నీ ఊడిగిపోయాయి. కంబోజ గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వైరికూటమి యొక్క పదాతి దళాలు దైవకృపాప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విశ్వానుగ్రహం వలన విజయాన్ని పొందిన వాడైన పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు, విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రుడవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి. అగస్య, విష్ణు భక్తి సిద్ధించడమే కష్టతరం. అందున కార్తీక వ్రతాచరణాసక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైనా కార్తీక వ్రతము శ్రీహరి సేవను వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణింపబడతారు. వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేని వాళ్ళు కర్మచండాలు లేనని గుర్తించు. ఇక వేదవేత్తయై హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడై వాని యందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతుంది. ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్ని నుంచి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువును ఆచరించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావిస్తూ అగస్య, స్వతంత్రుడు గాని పరతంత్రుడు గాని హరి పూజాసక్తుడై ఉంటేనే ముక్తి. భక్తులుగా శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్య అనురాగబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉండి ఆ విష్ణువునందు భక్తి ప్రవృత్తులు ఉన్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేద సమ్మతము, సకల శాస్త్ర సారము, గోప్యము, సర్వ వ్రతోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగతపాపులై అంత్యంలో వైకుంఠాన్ని చేరుకుంటారు. మహత్యపూర్వకమైన ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంతం తృప్తిని పొందుతారు సుమా. త్రైవింశోధ్యాయం సమాప్త. పురంజయుని మోక్షము. హే అత్రిముహీంద్ర, విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏమి చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు. భగవత్ కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్య శౌచ పాలనం, నిత్య ధర్మానుచరణం, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కర్ముషుడై విష్ణుశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు. అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజ్యుడై
ఏ దేశాలలో ఏ ఏ క్షేత్ర తీర్థాలలో విష్ణువును ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అని తపనతో ఉండేవాడు. అంతగా హరిసేవ సంవిధ సంతృప్తుడే కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలోని శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న శ్రీ విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించడంతో రాజ్యపాలను మంత్రులకు అప్పచెంపి తగినంత చిత్రంగయుక్తుడై అనేక తీర్థయాత్రలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ విద్యగా శ్రీహరిని అర్చిస్తూ కావేరి మధ్యంగతమైన భూలోక వైకుంఠమనే శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరిని స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్య చేరుకున్నాడు. అనంతరము ధర్మకామ వలన సత్పురుషుల్ని పొంది కొన్నేళ్ళు స్వర్గభోగ అనుభవించి భార్యా సమేతంగా వానప్రస్థము స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలో లీనమై తత్పుణ్యావసం వలన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు. ఏవం శ్రీ స్కాంద పురాణగత కార్తీక మహత్య ఏకవింశాధ్యాయము సమాప్త. 11వ రోజు పారాయణము సమాప్తము. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర.